Hello friends, welcome back to our channel friends. AP EAPSET 2024 MPC and BIPC stream both streams కి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట. ఏంటి అంటే ఫ్రెండ్స్, సో మనమైతే ఇప్పుడు ఏపీ EAPSET వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నామన్నమాట. సో ఏంటి అంటే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అంటే ఫ్రెండ్స్, చాలామంది కామెంట్ సెక్షన్లో తెలుపుతున్నారు ఏంటి అంటే, సో అన్న మాకు మొన్న రిజల్ట్స్ వచ్చినాయి, మళ్ళీ డిక్లరేషన్ ఫామ్ అనేది ఓపెన్ అయింది కదా, సో మేము మళ్ళీ డిక్లరేషన్ ఫామ్పై మేము సెర్చ్ చేయాలి అనుకుంటే, అంటే ఫిల్ చేయాలి అనుకుంటే డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అనేసి వస్తుంది, అని అంటే నాట్ ఫర్నిషన్ అనేసి వస్తుంది. సో ఏం చేయమంటారు, తీసుకోవట్లేదు అనేసి అడుగుతున్నారు. సో అందరికీ ఏంటి అంటే ఫ్రెండ్స్, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది వచ్చేసి ఇప్పుడు మనకి థర్డ్ టైం రిలీజ్ అయితే చేశారు డిక్లరేషన్ అనేది. సో ఇప్పుడు ఎందుకు అంటే చాలా మందికి రిజల్ట్స్ అనేవి సప్లై రిజల్ట్స్ అనేవి వచ్చినాయి. సో వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వేరే స్టేట్స్ అంటే అదర్ దెన్ ఏపీ బోర్డ్కి సంబంధించిన వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు ఉన్నారు కదా, సో వాళ్ళు ఐసీఎస్సీ కావచ్చు, సిబిఎస్ఈ కావచ్చు, సో మిగతావి తెలంగాణలో చదువుకొని తెలంగాణలో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళందరికీ సంబంధించినటువంటి రిజల్ట్స్ అయితే వచ్చినాయి కాబట్టి సో మళ్ళీ ఇదైతే ఓపెన్ చేశారు. సో ఇక్కడ వచ్చేసి ఏం చేస్తారంటే, ఎవరైనా కానీ ఇప్పుడు సప్లిమెంటరీ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చేసి, సో మీరు ప్రతి ఒక్కరు ఇన్ కేస్ మీకు ఇంతకుముందు ర్యాంక్ వచ్చినా రాకపోయినా, సో ఒక్కసారి మీకు ఇంతకుముందు డిక్లరేషన్ ఫామ్లో మీరు ఫిల్ చేసినా కానీ మళ్ళీ ఒకసారి అయితే ఇక్కడికి వచ్చి ట్రై చేయండి. మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, EAPSET హాల్ టికెట్ అండ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేసి ఇక్కడ సెర్చ్ పై క్లిక్ చేసి సో ఒకసారి చూసుకోండి, అక్కడ ఇంకా అలర్ట్ వచ్చి ఉంటే సో మీరైతే తప్పకుండా ఏం కావాలో అవి మళ్ళీ మీరైతే ఎంటర్ చేసేయండి. లేదు అలర్ట్ రాలేదు, పర్లేదు, అన్నీ యాక్సెప్టబుల్గా ఉన్నాయనుకుంటే వదిలేసేయండి. బట్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, అందరూ అయితే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి నేను మళ్ళీ చెప్తున్నాను, ఏపీ EAPSET ఎగ్జామ్ అయితే ఎవరైతే లాస్ట్ టైం ర్యాంక్ వచ్చినా రాకపోయినా కానీ సో ఒకరైతే డిక్లరేషన్ ఫామ్ అయితే ఇచ్చేసేయండి, సప్లీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు. సో ఇన్ కేస్ ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇన్ కేస్ మీకు మీరు సప్లీలో వచ్చింది, మీరు సప్లీలో పాస్ అయిపోయినారు, కాకపోతే మీకు ర్యాంక్ రాలేదు అనేసి అనుకుంటే ఇక్కడ చూసుకోండి, ఇక్కడ కాంటాక్ట్ ఇన్ఫో కనిపిస్తుంది కదా, దీనికి వచ్చేసి ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ ఏదైతే ఉందో, సో ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఇచ్చారు. సో ఇది ఫ్రమ్ మార్నింగ్ 10 AM నుంచి ఈవినింగ్ 4 o'clock వరకు మాత్రమే అవైలబుల్గా ఉంటాయి. సో వీటికి కాల్ అయితే చేయండి. సో మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకి హెల్ప్ డెస్క్ ఇక్కడ మెయిల్ ఐడి అయితే ఇచ్చారు, హెల్ప్ డెస్క్ APEAPSET@APSH.org అనేసి. సో దీనికైతే మెయిల్ చేయండి విత్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్. అంటే ఏంటి అంటే మెయిల్ ఎలా చేయాలి అంటే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, సో కంప్లీట్ డీటెయిల్ వీడియో చేయమంటే చేస్తాను ఎలా చేయాలో. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ అడ్రస్కి ఎలా సెండ్ చేయాలంటే, సో మీ యొక్క EAPSET హాల్ టికెట్ నెంబర్ అండ్ మీ యొక్క ఫుల్ నేమ్ అండ్ లేదా మీ హాల్ టికెట్ నెంబర్ లేకుంటే లైక్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఉంటుంది కదా అది, ప్లస్ మీ యొక్క నేమ్, మీ ఫాదర్ నేమ్ అండ్ మీ యొక్క బోర్డ్ అండ్ మీ యొక్క ఆధార్ నెంబర్. సో ఇవన్నీ కంప్లీట్ డీటెయిల్గా మొత్తం డీటెయిల్గా ఎట్లా అంటే వాళ్ళు చూసి అర్థం అయిపోవాలి, ఇంకా ఓకే పర్లేదు మళ్ళీ వీళ్ళకి మెసేజ్ పెట్టిన అవసరం లేదు అనేట్టుగా మీరు మెసేజ్ చేయండి. సో విత్ మీకు కావాల్సినటువంటి మీదైతే ఏదైతే ర్యాంక్ కార్డ్ ఉందో అది, అండ్ మొన్న మధ్యలో కనుక మీరు పాస్ అయి ఉంటే సప్లీలో దానికి సంబంధించినటువంటి రిజల్ట్ ఉంటుంది కదా ప్రొఫార్మా, సో అది ఇవన్నిటితో సహా మీరైతే కంప్లీట్ డీటెయిల్గా వాళ్ళకి సెండ్ చేస్తే సో వాళ్ళు అవన్నీ డీటెయిల్గా వెరిఫై చేసేసి మీకైతే మళ్ళీ డిక్లరేషన్ ఫామ్లో తీసుకుంటారు. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే వితౌట్ ఇప్పుడు ఇన్ కేస్ మీరు మెయిల్ చేశారు, కాకపోతే ఎలాంటి డాక్యుమెంట్స్ అటాచ్ చేయకుండా మీ ఫుల్ డీటెయిల్స్ ఇవ్వకుండా, లైక్ మీ నేమ్ ఇచ్చారు, మీ యొక్క EAPSET హాల్ టికెట్ నెంబర్ ఇచ్చారు, కానీ ప్రాబ్లం ఏంటో తెలియలేదు. సో అలాంటప్పుడు వాళ్ళు ఏం చేశారు, రిజెక్ట్ చేస్తారనమాట, పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళకి నెంబర్ ఆఫ్ మెయిల్స్ అయితే వస్తూ ఉంటాయి, చాలా వందల కొద్ది మెయిల్స్ వస్తూ ఉంటాయి కాబట్టి సో అన్నీ చూసుకుంటూ వెళ్తారు. కానీ ఇట్లా డీటెయిల్గా ఉంటే కనుక సో వాళ్ళు అన్నీ రిజల్వ్ అయితే చేస్తారు కాబట్టి సో చూసుకోండి. డిక్లరేషన్ ఫామ్లో ఎవరైతే అన్ఫర్నిషన్ వస్తుందో సో మీరైతే ఇలా చేయండి, ఫస్ట్ కాంటాక్ట్ అవ్వండి, వాళ్ళకి కాల్ చేసి చెప్పండి, వాళ్ళు ఏం ఆన్సర్ ఇస్తారో దానికి బదులుగా మీరు మెయిల్ చేస్తారా, లేదంటే డిక్లరేషన్ ఫామ్లో మళ్ళీ ఇంకేమైనా చేంజెస్ వాళ్ళు చేయమంటే చేస్తారా అనేది ఇట్స్ అప్ టు యూ. సో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇదన్నమాట ఈ అప్డేట్. సో ఎందుకు చెప్తున్నా అంటే ఇది లాస్ట్ ఛాన్స్ ఫ్రెండ్స్, నేను చెప్పకపోతుండే ఈ వీడియో చేయకపోతుండే, కానీ సో ఇది లాస్ట్ డేట్ కాబట్టి లాస్ట్ టైము మళ్ళీ మనకి డిక్లరేషన్ ఫామ్ అనేది ఓపెన్ చేయరు. సో ఫర్ దట్ మీరైతే గుర్తుపెట్టుకోండి అన్నీ. సో అందుకోసమే ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్